ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఎట్లా అభివర్ణిస్తారు సార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్? అంటే సంక్షేమము, సోషల్ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ సంక్షేమము, సోషల్ వెల్ఫేర్ వాళ్ళందరితో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీలో పద్దులు తగ్గాయి. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కు దళిత బంధు ఉంది, దానికి కేటాయింపులు జరిగాయి, ఇక్కడ జరగలేదు. ఎస్, సో కాబట్టి ఆల్మోస్ట్ తగ్గాయి. కాబట్టి ఇక్కడ సంక్షేమ రంగానికి వచ్చేసరికి చాలా వరకు కోతలు విధించడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. అంటే చేతి వృత్తులకు, బీసీ వెనుకబడిన తరగతుల వారికి కేటాయించవలసినటువంటి ఆ అంశాలు కూడా బడ్జెట్ లో ప్రస్తావనలో రాలేదు. తర్వాత యాదవ సంఘాలకు రాలేదు, తర్వాత కుల సంఘాలకు సంబంధించిన వాటికి ఏం పెద్దగా ప్రోత్సాహకాలు లేవు. తర్వాత మహిళలకు సంబంధించి కోటిశోలు చేస్తా అన్నారు, దానికి సంబంధించిన పెద్దగా ప్రోత్సాహకాలు ఏం లేవు బడ్జెట్ లో. విద్యకు సంబంధించి కూడా ఆశించినంతగా మనం గతం కంటే పెద్దగా మెరుగైంది ఏం లేదు. అంటే ఈ 2,91,000 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో, ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా అల్లికి అల్లి 0కు 0 అవుతుంది అంతే తప్ప పెద్దగా ప్రగతిని సాధించి ఏదో గొప్ప మార్పులు వస్తాయని చెప్పేసి ఆశ అయితే లేదు. ఎందుకంటే ఒక మౌలికమైన అభివృద్ధి వైపు వెళ్లకుండా, ముఖ్యంగా విద్యా వైద్యం అనే దాన్ని ఒక ప్రాథమిక రంగం, అది చాలా ప్రతి పౌరునికి వెరీ ఇంపార్టెంట్ రంగం. అది ఆ రంగంలో కేటాయింపులు చాలా భారీగా జరగాల్సింది. 30% విద్యా రంగానికి జరుగుతుందని చెప్పేసి కోదండరామ్ గారు అన్నారు. మరి గతం కంటే కూడా పెద్దగా ఏం పెంచినట్టుగా నాకైతే కనపడలేదు ఎక్కలలో. సో కాబట్టి 30% విద్యారంగానికి కేటాయిస్తే తప్ప ఉచిత విద్యను అందించలేము మనం. ఉచిత నాణ్యమైన విద్య, ఉచిత నాణ్యమైన వైద్యం, ఈ రెండు కూడా చాలా కీలకం ఒక మనిషి అంటే ఒక కుటుంబం యొక్క భారం తగ్గించడానికి. కానీ ఈ రెండు వీటిలలో కూడా భారీ కేటాయింపులు ఎక్కడ కూడా జరిగినట్టుగా లేవు. తర్వాత వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా ₹1 కేటాయించినట్టుగా లేదు. ఇప్పుడు రైతు ఇప్పుడు రైతులకు సంబంధించి అది భూస్వాములకు ఉపయోగపడే, అంటే 5 ఎకరాలైనా సరే అంత మధ్య రైతుకు ఉపయోగపడుతుంది తప్ప భూస్వాములకు ఉపయోగపడతాయి. భూస్వాములు అయితే బినామీల పేర్ల మీద అయితే చాలా చేసుకున్నారు కదా, మొత్తం వాళ్ళకు ప్లస్ మధ్యతరగతి రైతులకు ఉపయోగపడేది ఉంది తప్ప ఇప్పుడు ఈవెన్ కౌలు రైతులకు ఉపయోగపడే విధంగా ఏం లేదు బడ్జెట్ లో. ఆ తర్వాత అసలు వ్యవసాయ కూలీలకు సంబంధించిన అసలు ఊసే లేదు. తర్వాత ఇప్పుడు పురచకాలు అదనంగా ₹500 ఇస్తామని చెప్పేసి, సన్నాలకు 500 ఇస్తామని చెప్పేసి రకరకాల హామీలు ఇచ్చారు వీళ్ళంతా కూడా. అక్కడెక్కడ కూడా మనకు బడ్జెట్ కేటాయింపులో కనపడలేదు. సో కాబట్టి ఈ బడ్జెట్ అనేది ఉన్నదాన్ని సర్దుకోవడానికి, గతం దానికంటే మెరుగ్గా ఇచ్చినామని చెప్పుకోవడానికి, గతంలో అయితే ఒక విషయంలో మాత్రం స్పష్టంగా మనకు కనపడుతుంది ఏంటంటే, వృధా అయితే చేయలేదు బడ్జెట్ లో. మనకైతే వృధా అనవసరమైన ఖర్చులు అయితే పెట్టినట్టుగా మనకు కనబడతలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఈవెన్ పోలీస్ రంగానికి కూడా బడ్జెట్ తక్కువ చేశారు, కొన్ని 7,000 కోట్ల రూపాయల దాకా తగ్గించినట్టుగా కనబడుతుంది మనకు. సో గతంలో ఈ పోలీసు వ్యవస్థకు చాలా ఎక్కువ బడ్జెట్ కేటాయించారు, రక్షణ బడ్జెట్ ఎక్కువ కేటాయించడం జరిగింది, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. కానీ ఈ బడ్జెట్ లో మాత్రము చాలా వరకు కోతలు విధించారు. సో కాబట్టి అంటే ఒక రకంగా ఈ బడ్జెట్ కొంత పొదుపును కూడా పాటించినట్టుగానే కనపడుతున్నది. అంటే వృధా ఖర్చులకు, వృధా అయిన వాటికి, అనవసరంగా డాంబికాలకు పోయే కార్యాచరణకు సంబంధించి మాత్రం బడ్జెట్ లో ఎక్కడ కూడా మనకు కనపడలేదు. ఆ రకమంగా వీళ్ళు మనకు చూపెట్టలేదు కూడా బడ్జెట్ లో. కాకపోతే గత బడ్జెట్ కు ఈ బడ్జెట్ కు సుమారు 60,000 కోట్ల తేడా ఉంది కాబట్టి కేటాయింపులు కూడా ఆ రకంగానే పెరిగాయి. సో 60,000 కోట్ల రూపాయలు ఎక్కువ చూపెట్టారు కాబట్టి, సో 60,000 కోట్లు ఎక్కువ చూపెట్టినప్పుడు కేటాయింపులు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి గతం కంటే కూడా. సో బీసీ వెల్ఫేర్ లో కూడా 5,000 కోట్లు పెంచారు వాళ్ళు. సో అసలు యాక్చువల్ గా అది ఏం సరిపోదు, ఇప్పుడు వాళ్ళకేం సరిపోదు. బీసీ కమ్యూనిటీకి 52% జనాభా, వివిధ వృత్తి కులాలు, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఏం సరిపోతాయండి? అది పెద్దగా వాళ్ళకి నా మాత్రం కూడా కాదు వాళ్ళకి. సో కాబట్టి ఇవాళ ఇప్పటిదాకా దాదాపు బీసీ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం గౌడ్ గారు చాలా మొత్తుకున్నప్పటికీ కూడా వారు బీసీలకు సంబంధించి ఏమో పెద్దగా వాళ్ళకు సంబంధించిన స్కిల్ కి సంబంధించింది కానీ, లేదంటే బీసీలకు సంబంధించిన వృత్తి నైపుణ్యత గురించి కానీ, బీసీలకు సంబంధించిన ఎడ్యుకేషన్ పాలసీ కానీ, హెల్త్ పాలసీలు కానీ, బీసీలకు సంబంధించి ఈవెన్ మత్స్యకారులకు సంబంధించి కానీ, యాదవ్ సంక్షేమం కానీ, ఇట్లా మొత్తంగా 103 కులాలు ఏవైతే వృత్తి కులాలు ఉన్నాయో
ఆ 103 వృత్తి కులాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఏం మెరుగ్గా ఏం కనపడలేదు అక్కడ. కాబట్టి వాళ్ళ ఆ 52% ఉన్న బీసీలు, 50% ఉన్న మహిళలకి కేటాయింపులు కరెక్ట్ గా జరిగితేనే ఇవాళ మనకు బడ్జెట్ లో నిజంగా మార్పుకు నాంది పలుకుతుంది. కానీ ఎక్కడ కూడా మనకు అంత కేటాయింపులుగా అంత పెరిగినట్టు కానీ, లేదంటే నైపుణ్యం ఇప్పుడు వాళ్ళకు అవసరాలైన వాటికి త్రిబులార్కు ఎవరైతే త్రిబులార్కు మూసీ నదికి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మురికివాడలకు ప్రస్తావన జరగలే. అక్కడ మురికివాడలకు సంబంధించిన ఆ ప్రస్తావన లేకుండా బడ్జెట్ లో మూసీ నది గురించి మాత్రం అద్భుతంగా వాళ్ళకు కేటాయింపులు జరిగినాయి. అంటే ఎక్కడైతే వీళ్ళకి లాభాలు, కాంట్రాక్టర్లకు లాభాలు వచ్చే దాంట్లో గ్రామీణ శాఖలు కానీ, తర్వాత జలయగ్రాన్ని కానీ, ఏదైతే ఇప్పుడు దాకా 1,00,000 కోట్లు సుమారు ఈ డబ్బులు వచ్చే, అంటే వాళ్లకు డబ్బులు వచ్చే పథకాలకు సంబంధించిన డబ్బులే పోయినాయి తప్ప ప్రజల యొక్క మౌలిక అవసరాలకు తీర్చేవి కానీ, లేదా మౌలిక వసతులు విద్యారంగానికి కానీ, ఉన్నత విద్యకు కానీ, లేదా వైద్య రంగానికి కానీ సరైన కేటాయింపులు అక్కడ జరిగినట్టుగా మనకు కనపడలేదు. తూతూ మంత్రంగానే మనకు అంటే ఈవెన్ అంటే మనం అనదు కానీ, అంటే గతంలో కంటే మెరుగైన బడ్జెట్ అని అన్నప్పటికీ కూడా ఆచరణలకు వచ్చేసరికి ఎంతవరకు అమలైతే అనేది కూడా చాలా అది. తర్వాత ఎస్సీ సంక్షేమం పేరు మీద 33,000 కోట్ల రూపాయలు ఏదో కేటాయించిన కనపడుతుంది కానీ అంతా డైవర్టే చేస్తారు. ఇక్కడ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ నిధులన్నీ కూడా డైవర్టే అవుతాయి. ఎక్కడ కూడా వాళ్ళు కేటాయింపులు ఒక రకంగా ఉంటాయి, ఈవెన్ రేపు ఖర్చులు ఒక రకంగా ఉంటాయి. చివరికి ఆ ఖర్చుల్లో కూడా పూర్తిగా దాంట్లో 70%, 60% దాకా డైవర్టే అవుతాయి వివిధ పథకాలకి. సో కాబట్టి రామ్మోహన్ సార్ చెప్పినట్టుగా ఇప్పుడు అల్లికి అల్లి సున్నకు సున్నా అని అవి జరుగుతాయి. తర్వాత ఉద్యోగుల జీతాలకి, జీత భత్యాలకి, ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళకి ఇప్పటికీ చాలా దాదాపుగా వాళ్ళకు డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ లో ఉంది. వీటన్నిటి లెక్కలు చూసుకుంటే ఉద్యోగులకు కూడా గుడిస్తున్నాయి పెద్దగా వాళ్ళు ఉరగబెట్టి ఉద్యోగులకు సంబంధించిన కొత్త విధానం. ఏంటంటే పరిశ్రమలకు చాలా తక్కువ కేటాయింపులు జరిగాయి. 2,700 కోట్ల రూపాయలు పారిశ్రామిక రంగానికి కేటాయింపులు చేశారు. పరిశ్రమల అభివృద్ధి గురించి కేంద్ర బడ్జెట్లో అగ్రపీఠాన ఉన్నాయి, కానీ రాష్ట్ర బడ్జెట్లో దీని గురించి అంతగా ఇంపార్టెన్స్ లేదు. ఎట్లా చూసుకోవాలి దీన్ని?